ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ గారు ఏదో మహబూబ్ నగర్కి అన్యాయం చేసిందని తెలంగాణకు అన్యాయం చేసిందని మాట్లాడుతూ కేసీఆర్ లాంటి విజన్ ఉన్న నాయకుడు కనుకనే ఇవాళ కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా రాబట్టడానికి కాలుకు బలపం కట్టకుండా ప్రధానమంత్రిని నీటిపారుదల శాఖ మంత్రులను సుప్రీంకోర్టు మెట్లెక్కి ఒప్పించి మెప్పించి సెక్షన్ 3ని సాధించింది కేసీఆర్. ఇలా సెక్షన్ 3 వచ్చింది కనుకనే 70% కృష్ణా నదిలో తెలంగాణ వాటా రావడానికి ఇవాళ మార్గాన్ని సుగమం చేసిందే కేసీఆర్. సెక్షన్ 3 రాకపోతే ఆనాడు నీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చట్టంలో పెట్టిన దాని ప్రకారంగా చేస్తే ఉన్న 811 వంచుకోవాల్సి వస్తుండే. అప్పుడు మనకు న్యాయం జరిగే ప్రశ్నే లేదు. కానీ కేసీఆర్ గారు రాష్ట్రం ఏర్పడ్డ నెల రోజుల్లోనే స్వయంగా ఢిల్లీకి వెళ్ళి మాకు ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేయండి, నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా కృష్ణా నదీ జలాలను పునః పంపిణీ చేయాలి, 2 రాష్ట్రాల మధ్య పరివాహక ప్రాంతం ఆధారంగా పంచాలనే పోరాటాన్ని రాష్ట్రం ఏర్పడ్డ మొదటి నెలలో ప్రారంభించింది కేసీఆర్. దాన్ని సాధించింది కేసీఆర్. ఈ చిల్లర ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతుండు? ఏదో శాశ్వతంగా కృష్ణా నదీ జలాల్లో అగ్రిమెంట్ చేసుకున్నారు, కేసీఆర్ హరీష్ రావు సంతకం పెట్టి వచ్చిండు అని చిల్లర మాటలు అసెంబ్లీలో మాట్లాడతాడు. ఒక అబద్ధాలకు హద్దు పద్దు కూడా ఉంటుంది. నిన్న శాశ్వతంగా మేము అగ్రిమెంట్ చేసినామని చెప్తాడు, కేసీఆర్ హరీష్ రావే సంతకం పెట్టిండని చెప్తాడు. అది ఎంత పచ్చి అబద్ధం అంటే అసలు దానికి కారణమేంది, ఆ అగ్రిమెంట్కు బేసిస్ ఏంది? నేను నోటి మాట చెప్పాను, కాగితాల మీద చూపించి మాట్లాడతాను. ఇది 26 జూన్ 2015 అంటే రాష్ట్రం ఏర్పడ్డాక మనం 2 జూన్కి ఏర్పడ్డాం. 24 రోజుల తర్వాత రాష్ట్రం ఏర్పడ్డ 24 రోజుల తర్వాత ఇది మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్ ఢిల్లీ. ఇందులో మరి రాష్ట్రం ఏర్పడ్డది జూన్లో, వర్షాలు పడుతున్నాయి, మొదటి క్రాప్ ఇయర్ స్టార్ట్ అయింది. మరి ఆ నీళ్ళని ఎట్లా వాడుకోవాలి 2 రాష్ట్రాలు, దాని ప్రాతిపదిక ఏంటి అని ఢిల్లీలో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్కి వెళ్ళింది, సంతకాలు కూడా ఉన్నాయి, చూపిస్తా, అది కూడా చెప్తా. ఆ మీటింగ్కి వెళ్ళింది మన రాష్ట్రం తరఫున ఎస్కే జోషి గారు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆదిత్యనాథ్ దాస్. ఇవి 2 సంతకాలున్నాయి ఇక్కడ. ఈయన ఏమంటాడు, హరీష్ రావు సంతకం పెట్టిండు, కేసీఆర్ గారు పెట్టిండ్రు అంటాడు. నువ్వు పెట్టుకున్న అడ్వైజర్ తెలంగాణకు అన్యాయం చేసి తెలంగాణకు నీళ్లు రాకుండా చేసి తప్పుడు అఫిడవిట్లను ఇచ్చి కోర్టు చేత చీవాట్లు మొట్టికాయలు తిన్న ఆదిత్యనాథ్ దాస్ను తెచ్చుకొని నువ్వు అడ్వైజర్ పెట్టుకున్నావు ఇవాళ తెలంగాణకు. తెలంగాణ నోరు కొట్టినోడు, తెలంగాణ నీళ్లు కొట్టినోడు. చివరికి తెలంగాణ ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం గ్రీన్ ట్రిబ్యునల్లో, సుప్రీంకోర్టులో, హైకోర్టులో మనం దాన్ని ఎక్స్పోజ్ చేస్తే కోర్టు ఆయనకు స్టిచెస్ పాస్ చేసింది, పెనాల్టీ వేసింది. ఏది తెలంగాణ పట్ల ఆయన చెప్పే తప్పుడు విషయాలకు, ప్రాజెక్టులు ఆపకపోతే, అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తుంటే ఆదిత్యనాథ్ దాస్కు పెనాల్టీ వేసింది. అటువంటి తెలంగాణ ద్రోహిని తెచ్చుకొని ఇక ఈ దేశంలో ఎవరు దొరకనట్టు ఆయనని ఇలా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు సలహాదారు పెట్టుకుంటాడు రేవంత్ రెడ్డి. ఇది నీ నీతి. ఇక ఆ రోజు ఆ మీటింగ్లో ఏం రాసిందో చెప్తా. హవెవర్, యాజ్ పర్ ద అగ్రిమెంట్, వేరియస్ డెసిషన్స్ టేకెన్ బై ద erstwhile state of Andhra Pradesh, revised allocations in both the parts of the state came to be 512 TMC in Andhra Pradesh and 299 TMC in Telangana. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతానికి, ఆంధ్ర ప్రాంతానికి చేసిన కేటాయింపులు, ఆయా తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల్లో కట్టిన ప్రాజెక్టుల యొక్క నీటి కేటాయింపులు 512, 299గా ఉన్నది అని మినిట్స్లో ఉంది. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఫిగరు? ఆనాడి రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల పుణ్యమని, తెలంగాణలో ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల, తెలంగాణకు నీటి కేటాయింపులు చేయకపోవడం వల్ల. ఎవరున్నారు ఆ రోజు కాంగ్రెస్లో? ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, ఇదే బట్టి విక్రమార్క ఉన్నాడు, ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు. మీరే కదా ఈ ద్రోహానికి, ఈ అన్యాయానికి భాగస్వాములు.
మీ పుణ్యమే కదా. అందువల్ల ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్